మనం ఈ వీడియోలో ఏ విధంగా ట్రేడింగ్ టెర్మినల్ను సెటప్ చేసుకోవాలన్నది చూద్దాం. ముందుగా మనం లాగిన్ చేయాలి. సో లాగిన్ చేసేటప్పుడు మనకు సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. సో సెక్యూరిటీ క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత మనం లాగిన్ చేయాలి. సో లాగిన్ చేసిన వెంటనే మనకు హోమ్ స్క్రీన్లోకి తీసుకెళ్తుంది. హోమ్ స్క్రీన్లో కొన్ని స్టాక్స్ బై డిఫాల్ట్గా ఎంటర్ కాబడి ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మనం నిఫ్టీ 50 అని, అలాగే ఇన్ఫోసిస్, SBIN, అలాగే రిలయన్స్, సిప్లా. ప్రతి కంపెనీకి కూడా ఒక కోడ్ అనేది ఉంటుంది. కోడ్ అంటే ఒక కోడింగ్ అన్నది అసైన్ చేయబడి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సిప్లా ప్రైవేట్ లిమిటెడ్ అనుకోండి. సో సిప్లా ప్రైవేట్ లిమిటెడ్ మొత్తం లేకుండా జస్ట్ సిప్లా అని చెప్పేసి దాని కోడ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు చూడొచ్చు అనమాట. మనం ఒక స్టాక్ను యాడ్ చేసుకోవాలన్నా లేకుండా అంటే ఒక స్టాక్ను డిలీట్ చేయాలన్నా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఏదైనా స్టాక్ను మనకు డిస్క్రిప్షన్లో కానీ మనకు డౌన్లో వస్తాయి. వాటిని మనం ప్లస్ మీద యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ 5 డిఫరెంట్ ట్యాబ్స్ అనేవి ఉంటాయి, మీరు కింద గమనించవచ్చు. సో ప్రతి ట్యాబ్లో కూడా మనం మల్టిపుల్ స్టాక్స్ను కానీ ఫ్యూచర్స్ని కానీ ఆప్షన్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఈ వీడియోలో మనకు ఏ విధంగా యాడ్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. ఫర్దర్ మీకు ఆప్షన్స్, ఫ్యూచర్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా యాడ్ చేసుకోవాలన్నది ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనం చూస్తున్నాం ఈవెన్ సేమ్ స్టాక్ను కూడా మనం రెండు సార్లు యాడ్ చేసుకోవచ్చు డిఫరెంట్ ట్యాబ్స్లో. మనకు నచ్చినటువంటి స్టాక్స్, మనకు ఒక కేటగిరీకి సంబంధించినటువంటి స్టాక్స్, లేకుంటే బ్యాంకింగ్ ఒక దాంట్లో, ఇంకో దాంట్లో ఫార్మాసిటికల్, ఈ విధంగా మనకు ఎలా కావాలంటే అలా మనం స్టాక్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏ స్టాక్నైనా సరే మనం ఇక్కడ నేమ్ ఎంటర్ చేసి వాటిని డ్రాప్ డౌన్లో వచ్చినప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా వెబ్ వర్షన్లో వర్క్ అవుతుంది. అలాగే మనకు వేరే వర్షన్లో కైట్ కానీ లేకుంటే మన మొబైల్ యాప్లో కానీ, అలాగే పై అని చెప్పేసి ఇంకో సాఫ్ట్వేర్ ఉంది, వాటి గురించి కూడా నేను ఫర్దర్ చెప్తాను. దేంట్లోనే సరే బేసిక్ అయితే ఈ విధంగానే మనం యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న తర్వాత మనం వాటిని ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది చూద్దాం. మరిన్ని స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.